దేనికైనా రెడీ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటున్నారు. ప్రస్తుతం అనర్హత అంశంపై స్పీకర్ దగ్గర పెండింగ్ లో విచారణ సాగుతోంది. మరికొంత గడువు కావాలంటూ ఇటీవలే స్పీకర్ ను దానం నాగేందర్ కోరారు. ఇక స్పీకర్ కు వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక ఇవాల్టి దానం నాగేందర్ కమెంట్స్ తో అయితే భవిష్యత్తు కార్యాచరణపై ఉత్కంఠ పెరిగిందనే చెప్పాలి. ఇక సీఎం ఆదేశిస్తే మాత్రం రాజీనామా చేసేందుకు వెనకాడను అంటూ కూడా దానం తెలిపారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయడం పోరాడడం నాకు కొత్త ఏమీ కాదు అంటూ కూడా దానం తెలిపారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక దానం దూకుడు దేనికి సంకేతం అని ఇక త్వరలో బైపోల్ తప్పదా అంటూ కూడా ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నాయి. ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండి మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండడు. ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము అయ్యవా ఉడొద్దంటు నేను ఏడైనా వద్దన్నాడు. నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది. వద్దంటలే, నేను తప్పకుండా నీ వెయ్యాలి. వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. నన్ను వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో చూసుకో ముందుగా. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, దానం నాగేందర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అసలు దాన్ని ఎలా చూడాలంటారు? అమూల్య, దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో అంతా కూడా ఖైరతాబాద్ కు సంబంధించి ఎప్పుడెప్పుడు బైపోల్ వస్తుందా అనే అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ దానం నాగేందర్ గతంలో చెప్పినట్టుగానే నా రాజీనామా పైన నా గురించి చాలా మంది రాజకీయ వర్గాల్లో చాలా ఆశ చూపుతున్నారు. సో నేను రాజీనామా చేయాలా లేదంటే స్పీకర్ డిసిషన్ తీసుకుంటారా అనేది ముందు చెప్తానని చాలా సార్లు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ అయితే నడుస్తా ఉంది. సుప్రీంకోర్టులో అలాగే హైకోర్టులో నడుస్తా ఉంది. ముఖ్యంగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఒక ప్రధాన అంశమైంది. స్పీకర్ కి ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికే 2 వారాలు 3 వారాల గడువు నడుస్తా ఉంది. ఇంకొక 10 రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదు అంటే సుప్రీంకోర్టే స్పీకర్ మీద చట్టధిక్కరణ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంటది. కాబట్టి దీనికి సంబంధించి స్పీకర్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కనుక దానం నాగేందర్ మరో 6 సంవత్సరాల దాకా పోటీ చేసే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలోనే మరి స్పీకర్ దగ్గరికి వెళ్లకుండా రాజీనామా చేస్తాడా లేదా అనేది ప్రధాన చర్చనీయాంశమైంది. ఈ రోజు దానం నాగేందర్ మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10 సంవత్సరాలు ఆయనే సీఎం గా ఉండాలి. ఆయన సీఎం గా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది అంటూ కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన పదవికి సంబంధించి ఆయన ఏదైతే రాజీనామాకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు సీఎం ఏది ఆదేశిస్తే నేను అది చేస్తాను, ఒకవేళ సీఎం కనుక రాజీనామా చెయ్యి అంటే నేను చేస్తాను అనే సంకేతాలు అయితే తెలుపుతున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో అటు మల్లికార్జున్ ఖర్గేతో సోనియా గాంధీతో అందరితో మాట్లాడినట్టు కూడా గత వారం ఢిల్లీలో 2 రోజులు ఉన్నాడు. సో మరి వచ్చిన తర్వాత శ్రీధర్ బాబుని కలిశారు. సో ఏం జరిగింది అనేది అక్కడ మరి ఢిల్లీ పెద్దలు ఏం భరోసా ఇచ్చారు ఏంటి అనేది ఇంకా రాజకీయ వర్గాల్లో కూడా అంటే దానం నాగేందర్ కి ఎలాంటి సూచనలు చేయలేరు. మరి దానం నాగేందర్ ఒంటరి అయిపోయాడా అనే కోణంలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒక కీలక వర్డ్ కూడా మాట్లాడారు. ఇది మొత్తం అంటే రాజకీయ వర్గాల్లో అటు జర్నలిస్ట్ వర్గాల్లో కూడా ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ అనర్హత అంశంపై స్పీకర్ దగ్గర మరికొంత గడువు కావాలంటూ కూడా కోరారు. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు గడువు కోరారంటారు? కారణాలు ఏంటి? ఇప్పటికే అంటే గతంలో ఆయన స్పీకర్ ని కలిసినప్పుడు అప్పటికే వారం అయిపోయింది. అంటే ఇంకా 3 వారాలు టైం ఉంది. ఆ 3 వారాలు కూడా ఇంకా టైం కావాలి అని చెప్పేసి ఆయన నాకు కొంచెం ఇంకా టైం ఇవ్వండి, ఈ లోపు నేను ఏదో నిర్ణయం తీసుకొని మీకు వివరిస్తానని చెప్పి స్పీకర్ తెలియజేశాడు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే గనక 6 సంవత్సరాలు ఆయన పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి రాజకీయ భవిష్యత్తు పైన ముఖ్యంగా ఆయన ఢిల్లీ పెద్దలతో కావచ్చు, ఇక్కడ ఉన్న ముఖ్య నేతలతో కావచ్చు, ముఖ్యమంత్రి మంత్రులతో కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తున్నారు అనేది వినబడుతుంది రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో వినపడుతున్న మాట, నాకు
ఒకవేళ నేను రాజీనామా చేస్తే గనక నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి, కేబినెట్ లోకి తీసుకోండి, నేను మళ్ళీ పోటీ చేయను. ఎందుకంటే ఆయన ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 11 సార్లు పోటీ చేశారు. ఇదంతా ఆయనకు చరిష్మా ఉంది. ఆయనకు ఒక దానం నాగేందర్ అంటే హైదరాబాద్ మొత్తం కూడా తెలిసిన వ్యక్తి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పట్లో నేను ఒకవేళ మీరు నాకు భరోసా ఇస్తే గనక నేను పోటీ చేయను, సో ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటామని భరోసా ఇస్తే గనక ముఖ్యంగా నేను రాజీనామాకు సిద్ధం అంటూ కూడా చెప్తున్న వార్తలు అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కేబినెట్ మినిస్టర్స్ కావచ్చు, అందరూ ఏం నిర్ణయం తీసుకుంటారో, అటు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది పెద్ద చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకొక వారం 10 రోజులు అయితే టైం ఉంది. ఈ టైం లోపు సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా సుప్రీంకోర్టులో స్పీకర్ తెలియజేసిన అవసరం ఉంటది. సో ఈ నేపథ్యంలోనే అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ దారం ఏం చేయబోతున్నారు, తెలంగాణ మరి ఖైరతాబాద్ కి ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేది పెద్ద చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించి ఒకవేళ కేబినెట్ లోకి తీసుకుంటే గనక ఎమ్మెల్సీ ఇచ్చి సో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి, లేదంటే రోహిన్ రెడ్డి కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ లో చాలా మంది కీలక నేతలు ఖైరతాబాద్ కి సంబంధించి ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి అంటే ఆయన భరోసా ఎందుకు కోరుతున్నారంటే పోటీ చేస్తే ఓడిపోతానని కూడా కొంత సమాచారం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ కట్టర్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, ఇప్పటికే అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నాయకులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే స్పీకర్ కు వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక రాజీనామా చేస్తే పార్టీ లోపల ఎటువంటి మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? సో ఆయన ఖరాఖండిగా దీనికి సంబంధించి ఒకటే చెప్తా ఉన్నారు, నాకు భరోసా ఇవ్వండి. సో అటు హైకమాండ్ కావచ్చు, లేదు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కమాండ్ అంటే రేవంత్ రెడ్డి గారు కేబినెట్ కావచ్చు, ఏదైనా నాకు భరోసా ఇస్తే ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లో తీసుకుంటే గనక నేను రాజీనామా చేస్తాను, సో మళ్ళీ పోటీ చేయను అనే వాదనలు కూడా వినబడుతున్నాయి. పోటీ చేస్తారా లేదా అనేది సెకండరీ, కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే పదవి ఇస్తే చేయను అనేది వినబడుతుంది. సో ముఖ్యంగా మరి ఒకవేళ పార్టీ గనక ఏ స్టాండ్ తీసుకోకపోతే స్పీకర్ దానికి అనర్హత వేటు వేస్తారు. మరి రాజకీయ జీవితానికే సందిగ్ధంలో పడే అవకాశాలు కనబడతాయి దానం నాగేందర్. మరి ఇటు చూస్తే ఎన్నికల్లో పోటీ పడ్డం నాకు కొత్తేం కాదు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు ఇవి వచ్చే బైపోల్ని దృష్టిలో పెట్టుకునే చేశారంటారా? డెఫినెట్ గా 11 సార్లు ఇప్పటికే పోటీ చేశాడు. సో గెలుపోటములు సహజం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ చేస్తే గనక కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తే గనక ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది కొంతవరకు వినబడుతున్నమాట. సో ఈ నేపథ్యంలోనే ఆయన సేఫ్ అంటే రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకొని పదవి తీసుకొని పక్కన ఉంటే మళ్ళీ నెక్స్ట్ 2029 లో వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేసుకోవచ్చు అనేది ఒక ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, అంటే దేనికైనా సిద్ధం అన్నట్టుగానే ఉన్నట్లుగా మొత్తం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే దేనికైనా రెడీ అంటూ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటున్నారు. ప్రస్తుతం అనర్హత అంశంపై అయితే స్పీకర్ దగ్గర విచారణ పెండింగ్ లో ఉంది. ఇక మరికొంత గడువు కావాలంటూ ఇటీవలే స్పీకర్ ను దానం నాగేందర్ కోరారు. ఇక స్పీకర్ కు వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఇక ఇవాల్టి దానం నాగేందర్ కమెంట్స్ తో అయితే భవిష్యత్తు కార్యాచరణపై ఉత్కంఠ పెరిగిందనే చెప్పాలి. సీఎం ఆదేశిస్తే గనక రాజీనామా చేసేందుకు వెనకాడను అంటూ కూడా దానం తెలిపారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయడం పోరాడడం నాకేం కొత్త కాదు అని తెలిపారు. ఇక ఈ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి వచ్చే బైపోల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో దానం నాగేందర్ అయితే పోటీ చేశారు. ఇక దానం దూకుడు అసలు దేనికి సంకేతం, మరి త్వరలో బైపోల్ తప్పదా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఒకవేళ గనక ఎలక్షన్లలో పోటీ చేస్తే గనక ఓడిపోతారు అనే ప్రచారం కూడా కొంతవరకు వినిపిస్తూ ఉంది. ఇక చూడాల్సి ఉంది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది.